మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను విమర్శించే స్థాయి నీది కాదు అని కాంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్యాంసన్ రాజు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రెండవ వార్డుల స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో శ్యాంసన్ రాజు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 303 కోట్ల రూపాయలను మంజూరు చేస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ కు అవగాహన లేదని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం నిధులు మంజూరు చేయాలని మొదటగా రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి సిఫారసు చేసిందని తెలిపారు. కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన 900 కోట్ల రూపాయల బకాయిలలో కనీసం 200 కోట్లైనా తీసుకువచ్చి నియోజకవర్గం అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ నాయకులు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. రామకృష్ణ ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను, పార్టీ నాయకులను విమర్శిస్తే నీ ఇల్లు ముట్టడిస్తామని, కంటోన్మెంట్ లో ఎక్కడ తిరిగినా అడ్డుకుంటామని నోరు అదుపులో పెట్టుకొని శ్యాంసన్ రాజు హెచ్చరించారు. సమావేశంలో మురళి, యాదగిరి, ధర్మేంద్ర, ఆంజనేయులు, నాగరాజు, ఇటుక గోపి, ఇతర నేతలు పాల్గొన్నారు. మన కంటోన్మెంట్ కొంతమంది బట్టబాజీ అంటారు, కొంతమంది అబద్ధాల కోర అని అంటారు, కొంతమంది అబద్ధాల రామకృష్ణ అని అంటారు. ఈ రామకృష్ణకు తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ. ఈ రామకృష్ణ ఏమంటాడంటే, నిన్న మా ఇన్ఛార్జ్ మంత్రికి అంటుండు నీకు కంటోన్మెంట్ మీద అవగాహన లేదు అని అంటుండు. ఈ రామకృష్ణకు తెలుసో తెలియదో మా ఇన్ఛార్జ్ మంత్రి ఈ తెలంగాణ కోసమే పార్లమెంట్లో కొట్లాడాడు. అది తెలుసుకోవాలి ఫస్ట్. ఈ రామకృష్ణ ఛాంబర్లో కూర్చొని మాట్లాడేటి అన్నీ తెలివి తక్కువ పనులే చేస్తుండ్రు, తెలివి తక్కువతోనే మాట్లాడుతుండ్రు. ఈ రామకృష్ణకి ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఈ వర్క్ ఆర్డర్ చదువుమని చెప్తున్నాను. ఆయన ఏమంటుండు, ఈ వర్క్ ఆర్డర్ అంటుండు కదా, ఈ వర్క్ ఆర్డర్ చదవమంటుండు, మీ డ్రైవర్లతో చదివించుకో, మీ పిఎలతో చదివించుకో అని చెప్తుండే ఈ రామకృష్ణ. ఈ బట్టబాజీ రామకృష్ణకి నేను ఒక సవాల్ వేస్తున్నా. ఫస్ట్ ఈ వర్క్ ఆర్డర్ అనేది ఏంది అనేది నువ్వు చూడు. ఈ వర్క్ ఆర్డర్ చూసిన తర్వాత నువ్వు మాట్లాడు. ముఖ్యంగా ఏంటంటే, ఈ వర్క్ ఆర్డర్ అనేది ఆయన చూడమని చెప్పు. ఈ వర్క్ ఆర్డర్ ఎప్పుడు పెట్టినామనేది చూడమని చెప్పు. మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ వర్క్ ఆర్డర్ కోసం ఎప్పుడు పోయింది అనేది నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పెట్టినా అంటున్నావు కదా, ఒక్కసారి నువ్వు పెట్టిన డేట్ చూపెట్టు మాకు. ఈ వర్క్ ఆర్డర్లో ఏం రాసి ఉంది అనేది చూపెట్టు. అసలు నాకు తెలియగలుగుతున్నా రామకృష్ణ, నీకు ఇవి సెంట్రల్ పైసలా, రాష్ట్ర ప్రభుత్వ పైసలా? ఫస్ట్ దానికి జవాబు చెప్పు. ఇది తెలియదు కానీ నీకు ఏదో చూపిస్తుంటావు, ఏదో చెప్తుంటావు, ఏదో అవుతుంటుంది ఇది. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, ఈ బట్టబాజీ రామకృష్ణకు ఫస్ట్ ఈ వర్క్ ఆర్డర్ అనేది నువ్వు చూసి దాని మీద మాట్లాడు. అంతే తప్ప నువ్వు మాట్లాడే దాని మీద ఏం అవగాహన లేదు నీకు. మా మంత్రికి చెప్తావు నువ్వు అవగాహన లేదని చెప్పి. నీ అవకాశం ఏంది అసలు? 4 రోజులు అయితే అయిపోతుంది నీది. దానికి ఏదో ఆరిపోయే దీపానికి వెళ్తురు ఎక్కువ అన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు దానికి. రామకృష్ణ, నీకు ఒక సలహా ఇస్తున్నా, నేను మంచి ప్లాన్ ఇస్తున్నా నీకు. నువ్వు కాంగ్రెస్ కార్యకర్తలతో పెట్టుకుంటే మాత్రము నిన్ను వదిలేదే లేదు. నిన్ను కంటోన్మెంట్లో తిరగనియకుండా చేస్తావు. మెజార్టీ ఓట్లు పడవు, నువ్వు ఓడిపోతున్నావు వాడ. నీకు తెలుసనే చెప్పి నువ్వు పొద్దుగాలు లేని తిరుగుతా ఉన్నావు. రామకృష్ణకి నేను ఇంకొక మాట చెప్పేది ఏంటంటే, ఈ 303 కోట్ల రూపాయలు మా ముఖ్యమంత్రి కష్టపడ్డ పైసలు, మా ఇన్ఛార్జ్ మంత్రి, మా ఎమ్మెల్యే గారు చేసిన కష్టం ఉంది కాబట్టే డబ్బులు వస్తున్నాయి. ఈ డబ్బులు వస్తున్నాయి పనే ఇస్తాడు. ఎగ్జాంపుల్ నేను నీకు ఒకటి చెప్తున్నా రామకృష్ణ, నీకు ఏం తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ, రసూల్పుర గన్ బజార్లో ఒక మస్జిద్ ఉంది. మస్జిద్ పక్కకు బోర్లీలు బాగా లీక్ అవుతూనే ఉన్నాయి. దగ్గర 4 నెలల నుంచి లీక్ అవుతున్నాయి. దానికి మేము కష్టపడి